నేనేమో ముక్కుకు కమ్మయ్యను ఆమె చేతులకు కడియలను పెట్టి నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడిని యెహోవాను స్తోత్రము చేసి తిని అనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకొనున్నట్లు సరి అయిన మార్గమందు నన్ను నడిపించెను. ఏమన్నాడు ఇక్కడ? ఏమన్నాడు? నా యజమాని యొక్క సహోదరి కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్లు సరి అయిన మార్గమందు నన్ను నడిపించెను. సరి అయిన మార్గంలో దేవుడు మన కుటుంబాలను నడిపించాలి, మన బిడ్డలను నడిపించాలి. మనం వివాహాలు చేసేటప్పుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, ఎన్నో ఎంక్వైరీలు చేస్తాం, కానీ సరి అయిన మార్గంలో ఎవరు నడిపించాలండి? దేవుడు నడిపించాలి. దేవుని మీద మనం ఆధారపడినప్పుడు సరి అయిన మార్గాలను దేవుడే సమకూరుస్తాడు. దేవుడే ఆ కార్యము పట్ల అద్భుతాలు జరిగిస్తాడు. దేవుడే ఆశీర్వాదములతో వర్ధలింప చేస్తాడు అనేటువంటి వాస్తవాన్ని ఈరోజు మనందరం కూడా తెలుసుకోవాల్సిందిగా ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. ఆ మార్గంలో వెళ్తే బాగుండేది, ఎలా వెళ్తే బాగుండేది అని ఎన్నో ఆలోచనలు వస్తాయి మనకి. కొన్నిసార్లు అప్పటికప్పుడే ఈ విధానాలు నేను అనుభవిస్తే ఎంత బాగుంటుంది, లేకపోతే ఈ అమ్మాయి మా ఇంటికి కోడలుగా వస్తే ఎంత బాగుంటుంది, లేకపోతే ఈ అబ్బాయి మా ఇంటికి అల్లుడుగా వస్తే ఎంత బాగుంటుంది అని అప్పటికప్పుడే మనం కొన్ని సందర్భాలు ఆశను రేకెత్తింపజేసుకుంటాం. కానీ అది కాదండి. అబ్రహాము కావాలంటే ఎంతమంది తన కుమారునికి పిల్లలు ఇస్తానని వచ్చి ఉండవచ్చును. ఎందుకంటే ఒకడే కుమారుడు, ఎంతో గొప్ప ఆస్తిమంతుడు, భక్తిపరుడు అయినప్పటికీ కూడా ఏమండి ఎవరి మీద ఆధారపడ్డాడు? అబ్రహాము దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడు ఏం చేశాడు? తన కుమారునికి కావలసిన సహకారిని దేవుడే సిద్ధపరిచి నడిపించాడు. తనకిష్టమైన మార్గాన్ని అబ్రహాం ఎన్నుకోలేదు, కానీ దేవునికి ఇష్టమైన మార్గాన్ని ఎన్నుకున్నాడు కనుక దేవుడు అద్భుతం చేశాడు. ఏం అద్భుతం చేశాడు? సరి అయిన మార్గమందు నన్ను నడిపించను. కాబట్టి నా యజమాని ఎడల మీరు దయను నమ్మకమును కనపరిచిన ఎడల అది అయినను నాకు చెప్పుడి, లేని ఎడల అది అయినను నాకు చెప్పుడి, అప్పుడు నేను ఎటు పోవలను అటు పోయేదనగా అప్పుడు ఏమంటున్నాడు? లాబాను బేతీయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. సరైన మార్గంలో నువ్వు వచ్చావు, ఇది దేవుడు నడిపించిన కార్యం, మేము ఇష్టపడుతున్నాము అని చెప్పి చక్కగా అక్కడ మరి ఎలియాజరును ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి తనతో పాటు ఆ చిన్నదానిని పంపించడానికి ఇష్టపడి ఉన్నటువంటి సందర్భం ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఆ పంపించేటప్పుడు ఇంటి వారు ఇచ్చిన దీవెనలు ఏంటి? ఆ బిడ్డకు ఇంటి వారు ఇచ్చిన దీవెనలు ఏంటి? 57వ వచనం చదువు, ఎంత బాగుంటుందో ఇక్కడ. వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని రెబ్కాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదని నేను ఇక్కడ గమనించండి. మనం అమ్మాయిని అబ్బాయిని ఎదురు కూర్చోబెట్టి, అమ్మా ఈ అబ్బాయి అంటే నీకు ఇష్టమేనా, అయ్యా ఈ అమ్మాయి అంటే నీకు ఇష్టమేనా అని అడుగుతాం. కానీ ఇక్కడ ఇస్సాకు విషయంలో, రెబ్కా విషయంలో ఎవరైనా అడిగారా? రిబ్కా ఏమైనా ఇస్సాకును చూసిందా? ఇస్సాకు ఏమైనా రిబ్కాను చూశాడా? వీళ్ళిద్దరినీ కలపటానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? ఎలియాజరును వాడుకున్నాడు. ఎవరిని ఎవరూ చూసుకోలేదు. ఎలియాజరు, అమ్మా నువ్వు ఇష్టపడుతున్నావా? అమ్మా నువ్వు ఇస్సాకుకు భారీగా వెళ్ళటానికి నువ్వు ఇష్టపడుతున్నావా అంటే ఏమన్నది? నేను వెళ్తాను అని ఇష్టపడింది. చూసిందా? చూడలేదు. అయినప్పటికీ కూడా ఎవరి మాటను గౌరవించిందండి? ఎవరి మాటను గౌరవించింది? దేవుని మాటను గౌరవించింది. తల్లిదండ్రుల మాటలకు విధేయత చూపించింది. తల వంచి వెళ్ళింది. ఎప్పుడో వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆయన పొలంలో కూర్చొని ప్రార్థన చేసుకోవాలని వెళ్తున్నప్పుడు చూసింది, ఇంకంతే. ఇస్సాకును చూడకుండానే ఇస్సాకును పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుందండి. ఎవరు చెప్పండి? ఎవరు చెప్పాక మిందాక? ఎవరు? రిబ్కా. అంటే ఇది ఎవరి ప్రణాళిక? మనుషుల ప్రణాళిక, దేవుని ప్రణాళిక? దేవుని ప్రణాళిక.
రెబ్కా ఇస్సాకును చూడకుండానే వివాహం ఆడటానికి బయలుదేరి వెళ్ళిపోయిందండి. అప్పుడు రెబ్కా తల్లిదండ్రులు రెబ్కాను ఎలా ఆశీర్వదించారో మనం చదువుకుందాం. 59వ వచనం. అప్పుడు వారు తమ సహోదరి అయిన రెబ్కాను, ఆమె దాదీని, అబ్రహాము సేవకుని, అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రెబ్కాతో, మా సహోదరి, నువ్వు వేవేలకు తల్లి ఒగదుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవనిని స్వాధీనపరచుకుందురుగాక అని ఆమెను దీవింపగా, రెబ్కాయు ఆమె పనికత్తెలను లేచి వంటలు నెక్కి ఆ మనుషుని వెంబడి వెళ్ళిరి. అట్లు ఆ సేవకుడు రెబ్కాను తోడుకొని పోయెను. ఇక్కడ మనం గమనించినట్లయితే రెబ్కాయు ఆమె పనికత్తెలను లేచి వంటలనెక్కి ఆ మనుషుని వెంబడి వెళ్ళిరి. అట్లు ఆ సేవకుడు రెబ్కాను తోడుకొని పోయెను. ఎంత గొప్ప మాటలండి! ఇది దేవుని కార్యం, ఇది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క నడిపింపు. ఈరోజు మనమందరం కూడా ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడితే దేవుని కార్యాలు ఎలా ఉంటాయి? కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరము కావనే వాస్తవాన్ని మీరు గమనించవలసిందిగా దేవుని పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియబిడ్డ, చిన్నారి విషయంలో దేవుడు వివాహ వ్యవస్థలోనికి నడిపించిన సందర్భం చాలా అద్భుతమైనది, ఆశీర్వాదకరమైనదని ప్రభువారి పేరట నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి చిన్ననాటి నుండి దేవుని భయముతో దేవుని సన్నిధికి వస్తూ ఎంతగానో దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవిస్తూ వచ్చినటువంటి బిడ్డ. మరి ఇంకా గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి గొప్ప సాక్ష్యం ఏంటంటే, మరి లక్ష్మణరావు కానీ చెల్లి మరి అక్కమ్మ కానీ వాళ్ళ ఇరువురు కూడా విగ్రహారాధన చేసేవాళ్ళు. అయినప్పటికీ కూడా నేను ఈ ప్రాంతానికి పరిచర్యకు రాకముందే ఆ చోట్లో యాప్ చెట్టు ఉన్నటువంటి చోట్లను ఇక్కడ అక్కడేననుకుంటా, యాప్ చెట్టు ఉన్న చోట్లో చిన్న గుడిసె నివసించుకునే దానికోసం ఏర్పాటు చేసుకుంది. అన్నయ్య, నువ్వు వచ్చి ప్రార్థన చేస్తేనే నేను ఆ ఇంట్లోనికి వెళ్తానని చెప్పి మరి నన్ను ఆహ్వానించి ఆ ఇంట్లో ప్రార్థన చేయించుకొని చక్కగా ఆ ఇంట్లో నివసించడం ప్రారంభించారు. ఆ తదుపరి ఇక్కడ ఈ మంచి గృహాన్ని ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించుకొని ఈ గృహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి ఇప్పుడు కూడా మరి చెల్లి సన్నిధికి రాదు. అయినప్పటికీ కూడా సంతోషించవలసిన విషయం ఏంటంటే దేవుడే వారిని మారుస్తాడు. కానీ పిల్లల విషయంలో చాలా అద్భుతం అన్నమాట. పెద్ద అమ్మాయి కూడా వివాహం అయ్యే వరకు దేవునికి మహిమార్థంగా అడుగులు ముందుకు వేసింది. సండే స్కూల్ టీచర్గా చిన్న బిడ్డలను ఎంతో ప్రోత్సహిస్తూ మరి సన్నిధిలో ముందుకు అడుగులు వేస్తూ వచ్చింది. ఆ తర్వాత అమ్మాయి వివాహమై వారి యొక్క యజమాన్యతకు వెళ్ళినప్పుడు మరి దేవాతి దేవుడు చిన్నారి పట్ల కృప చూపించాడు. ఈ గృహంలో పెద్ద అమ్మాయి తర్వాత చిన్నారి సండే స్కూల్ కార్యక్రమంలో ఏకీభవిస్తూ తన వంతుగా చిన్న బిడ్డలుగా చేయవలసిన పరిచర్యలో ప్రోత్సాహంగా ఉంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఎంతగానో దేవునికి ఇష్టంగా దేవుని బిడ్డగా ప్రార్థనాపూర్వకంగా అడుగులు ముందుకు వేసిన బిడ్డ చిన్నారి. మరి పరిశుద్ధుని దేవాతి దేవుడు ఆ బిడ్డను వివాహ వ్యవస్థలోనికి నడిపించాడు. మరి తను వివాహం ఆడబోతున్న తన యజమానుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఒక మంచి క్రమశిక్షణతో ఇరువురు కలిసి ప్రార్థన చేసుకొని తన కుటుంబ వ్యవస్థను ముందుకు నడిపించుకొని విలువైన సాక్షి జీవితం, లోకపరంగా దేవుని పరంగా విలువైన సాక్షి జీవితం మరి బిడ్డలు కలిగి ఉండాలని దైవ సేవకునిగా నేను ఆశిస్తూ ఉన్నాను. దైవ గ్రంథంలో మనోళ్ళు మన కట్నం ఇవ్వటానికి వారు వచ్చినప్పుడు ఓలి ఇస్తేనేనండి అని అన్నారు. ఆ పదం బైబిల్లో ఉందా అంటే ఉందండి, ఉంది. దీనా విషయంలో మరి యాకోబు కుమారులు అనుసరించిన విధానం ఉంది. కాకపోతే ఎవరి సామర్థ్యం కొలది వారు అనుగ్రహిస్తూ ఉంటారు. మనము ఏమనుకుంటామంటే కొన్ని పద్ధతులు పెద్దలు కల్పించి అనుకుంటాం. ఆ పద్ధతులు కొన్ని బైబిల్లో కూడా ఉన్నాయండి. ఆ ఒక్క మాట చూపించి నేను ముగిస్తాను. ఒకసారి దైవ గ్రంథాన్ని ఓపెన్ చేయండి. ఆది కాండములోనికి వద్దాం. ఆది కాండము 34వ అధ్యాయము 11వ వచనం నుండి కొన్ని మాటలు చదువు.
మరియు షెకెము మీ కటాక్షము నా మీద రానియుడి, మీరేమి అడుగుదురో అది ఇచ్చేదను. ఓలియు కట్నమును ఎంతైనను అడుగుడి, మీరు అడిగినంత ఇచ్చేదను. మీరు ఆ చిన్నదాన్ని నాకివ్వుడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పెను. ఇక్కడ వినండి, ఆ చిన్నది మాత్రం నాకు కావాలి. ఓలి ఇస్తాను, తర్వాత కట్నం ఎంత అయినా. ఇప్పుడు కట్నం ఎవరిస్తారు? కట్నం ఎవరిస్తారు? నాకు తెలిసి మగపిల్లలే అమ్మాయిల దగ్గర తీసుకుంటున్నారు కట్నం. కానీ బైబిల్లో మగపిల్లలే ఆడపిల్లకి కట్నం, మగపిల్లలకు ఓలి కట్టారు. మగపిల్లలు ఆడపిల్లకి ఏం కడతారు? ఓలి కడతారు. కట్నమేమో ఆడపిల్లల దగ్గర తీసుకుంటారు. కానీ బైబిల్లో ఎలా ఉందండి? ఓలి మగపిల్లలే కట్టారు, కట్నం మగపిల్లలే కట్టారు. ఇది బైబిల్లో ఉన్నటువంటి సందర్భం అని కూడా ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. అయితే సందర్భం వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా ఆ సమయంలో కావలసిన మాటలే మనం తీసుకుంటాం. ఈ విధంగా బైబిల్ గ్రంథంలో దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. ఇస్సాకును రిబ్కాను దేవుడు ఆశీర్వదించాడు. అద్భుతమైనటువంటి కుటుంబ వ్యవస్థలో వారు కొనసాగటానికి దేవుడు వారిని ఆశీర్వదించాడు. అలాగే చిన్నారి అనుసరించవలసిన విధానాలు సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే చాలా విలువైన మాటలు అక్కడ ఉన్నాయి. కొంతమంది స్త్రీలు వివాహాలు కాకముందు 5 గంటలకు లేచి అన్ని పనులు చేస్తారు. వివాహం అయిన తర్వాత 8 గంటల దాకా వాళ్ళు లేవరు, అంటే పనిని దాచుకుంటారు. కొంతమంది వివాహం అయిన తర్వాత పని దాచుకుంటారు, ఏరుబడిన తర్వాత పనిలో గొప్పగా సాగిపోవటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రకరకాల పద్ధతులు. కొంతమంది కుమారుడికి వివాహం అవటంతోనే అత్తలకి మామలకి కొమ్ములు పుడతాయి. ఒరిజినల్ కొమ్ములు కాదు, అహంకారం అనే కొమ్ములు పుడతాయి. ఇప్పటి నుంచే మనం కంట్రోల్లో పెట్టకపోతే తర్వాత మనమే ఎక్కువ కూర్చుంటుంది, ఇక మనం ఏం చేయలేము అని చెప్పి ఏందో కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తారు. కొంతమంది క్రమంగా ఉండే వాళ్ళని ఇంకా ఏదో కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తారు. క్రమంగా ఉన్నటువంటి వాళ్ళను కూడా నువ్వు కంట్రోల్ చేయాలనుకుంటే చివరకు వాళ్ళే నిన్ను కంట్రోల్ చేసే పరిస్థితికి రావాల్సి వస్తుంది. అత్తలైన వాళ్ళారా, క్రమంగా ఉన్న వాళ్ళని ప్రేమించండి. ఏదైనా తెలియకపోతే వాళ్ళకి నేర్పండి ప్రేమగా, అంతేగాని వాళ్ళను మీ స్వాధీనంలో చేసుకోవాలని దారి మీద లేనిపోయిన మాటలన్నీ కుమారుడికి నేర్పారనుకోండి, వాళ్ళ కుటుంబం ఆశీర్వదించబడటం కాదు, వాళ్ళ కుటుంబంలో సమస్యలు ప్రారంభమవుతాయి. ఓకేనమ్మా? అందరి మిత్తమై దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని ప్రేమించండి, వారిని ప్రభువులో పెంచండి. అత్తలు కోడళ్ళని నీ కుమార్తెగా చూసుకోవాలి. అలాగే మామలు నీ యొక్క కూతురుగా చూసుకోవాలి. అలాగే అల్లుడిని నీ గృహంలోనికి తీసుకొచ్చుకున్నటువంటి మరి ఆడపిల్ల తరపున తల్లిదండ్రులు నీ కుమారుడిగా వారిని చూసుకోవాలి. ఇలాంటి ఆప్యాయతలతో అనుబంధాన్ని స్థిరపరచుకున్నప్పుడు ఆ కుటుంబం చాలా గొప్పగా ఉంటుంది. అలాంటి ఆప్యాయతలు కుటుంబాల్లో ఉన్నప్పుడు ఇంటికి వచ్చిన కోడలు కూడా ఎలా ఉంటుందో తెలుసా? మా మామయ్య నన్ను తండ్రిలా, మా అత్తమ్మ నన్ను తల్లిలా ప్రేమిస్తున్నారు కనుక వారి ఎదుట నేను ప్రేమగా ఉండాలి. మా బాగోగులు కోరుకుంటున్నారు, మా ఎదుగుదల కోరుకుంటున్నారు, మా క్షేమస్థితి కోరుకుంటున్నారు, మా ఆరోగ్యం కోరుకుంటున్నారు. కాబట్టి మేము కూడా వారి పట్ల ప్రేమ కలిగి ఉండాలనే ఆలోచనలు ఖచ్చితంగా ఆ బిడ్డల్లోనికి వస్తాయి. ఈరోజు మనలోనే ఉన్నది. మనం ఎలాంటి వారమై ఉన్నాం, ఎలాంటి భక్తి కలిగి ఉన్నాం, ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాం, ఎలాంటి ఆప్యాయత కలిగి ఉన్నాం అర్థం చేసుకుంటూ దేవునికి మహిమార్థంగా అడుగులు ముందుకు వేసినట్లయితే ఆ కుటుంబాలు సంతోషంగా ఉంటాయని కూడా ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని బిడ్డలు అయిన వారు కూడా కొన్ని సందర్భాల్లో ఎందుకో భయం, సొంతగా కల్పించుకునే భయం వారి కుటుంబాలను గలిబిల్లోనికి తీసుకెళ్తా ఉంది. దేవుని చిత్తముతో అడుగులు వేసే కుటుంబాలు ఎలా ఉన్నాయి? ఆశీర్వాదములతో వర్ధిల్లాయి.
ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేసిన కుటుంబం ఆశీర్వదించబడిన కుటుంబం. బైబిల్ గ్రంథాలలో కుటుంబాలు ఉన్నాయి. దేవునికి అవకాశం ఇచ్చిన కుటుంబాలు ఎంతో ఆశీర్వాదకరంగా వర్ధిల్లాయి. అలాంటి దీవెనలు, అలాంటి ఆశీర్వాదాలు మరి మీ కుటుంబాలపై కూడా ఉండాలని దైవ సేవకునిగా నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. అలాగే మరి లక్ష్మణరావు, అలాగే చెల్లి అక్కమ్మ, దేవాతి దేవుడు వారిని దేవుని సంధిలో తల వంచి దేవుని సంధిలో ప్రార్థించే బిడ్డలుగా వారిని దేవుడు ఆశీర్వదించాలి. అలాగే దేవుడు కుమార్తెలు ఇచ్చినప్పటికీ కూడా కుమార్తెల పట్ల వారు ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నారు. అందుని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. మరి మొదటి కుమార్తెకు ఘనంగా వివాహం చేశారు. దేవుడు వారి కుటుంబాన్ని దేవుడు తన మహిమ కొరకు కట్టునట్లు స్థిరపరచునట్లు ఆయన ప్రణాళికలో నిలబెట్టి నడిపించును గాక. మరి రెండవ కుమార్తె చిన్నారికి వివాహం చేసే సందర్భం కూడా వాళ్ళ ముఖంలో ఎక్కడ బాధ కనిపించలేదు. చాలా సంతోషంగా, మరి ఎంతో సంతోషంగా ప్రేమగా కుమార్తెకు మరి వివాహం చేసుకోవటానికి ఎంతో ప్రేమ చూపిస్తూ వచ్చారు. చక్కగా ఎక్కడ కూడా కొదువు లేకుండా ఆ బిడ్డ పట్ల మంచి సంతోషకరమైనటువంటి ఉత్సాహంతో అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. మరి ఎంగేజ్మెంట్ రోజు కూడా చక్కగా అలాగా డయాస్ కట్టి ప్రేమతో అందరిని ఆహ్వానించారు. మరి ఈరోజు ప్రధానము వచ్చే రోజు మరి ఘనమైన కార్యక్రమము స్థానికులకు, బంధువులకు ప్రేమ విందు ఏర్పాటు చేసి వచ్చిన వారందరూ కూడా సంతోషంగా బిడ్డను దీవించడానికి ఈ విధంగా మరి డయాస్ ఏర్పాటు చేసుకొని ఒక ప్రేమతో ఆహ్వానాన్ని తెలియజేయటం అనేటువంటిది చాలా సంతోషకరమైన విషయమని కూడా మరి ప్రభువారి పేరిట నేను తెలియజేస్తున్నాను. మరి రానున్న దినాలలో మరి వీరు కూడా మారు మనసు పొందాలి, దేవునికి ఇష్టలుగా జీవించాలని దైవ సేవకునిగా నేను ఆశిస్తున్నాను. అలాగే చిన్నారికి రేపు జరగవలసిన వివాహం కూడా ఘనంగా జరుగుతున్నట్లు ప్రభు కృప సహాయం చేసి నడిపించాలని సేవకునిగా నేను ఆశిస్తున్నాను. అలాగే మరి ప్రియబిడ్డకు ఈరోజు జరుగుతున్న ఈ ఘనమైన ఫంక్షన్ విజయవంతంగా జరిగినట్లు ప్రభు సహాయం గొప్పగా బిడ్డకు దేవుడు అనుగ్రహించాలని దేవుని పేరిట నేను కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. దేవాతి దేవుడి మాటలను బిడ్డ కొరకు, జరగవలసిన కార్యములు ఘనంగా జరుగుట కొరకు, రేపు జరగవలసిన వివాహ కార్యక్రమం ఘనంగా జరుగుట కొరకు ప్రభు సహాయము బిడ్డకు తోడై నడిపించును గాక.